ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, ఇలాగో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా వేదన పొందిన దేశమున దుస్సహమైన వేదనలో పాపములో నిలుపుకోగలతో ఉన్నప్పుడు దేవా మీరు నన్ను ప్రేమించి మరణముకు నియమించబడిన నన్ను మీరు ప్రేమించి ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను కూడా మీరు రక్షించి సీయోను గురించిన అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా దావీదు వలె నా రక్షణ ఎంతో నేను సంతోషించు ఉల్లసించు మిమ్మల్ని కనపరిచినట్లుగా ఇదిగో నేనును అని యెషయా ప్రవక్త అన్నట్టుగా మహేర్ శాలా హస్పసిగా మీరు నా కొరకై ఈ లోకానికి వచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజించి గణపరుస్తున్నాను. మీ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణకై స్తుతులు. మీరు నాలో నివసించువాడుగా పరిశుద్ధుడైన దేవుడుగా మీరు ఉండి దినము నా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములన్నిటికై స్తుతులు. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అని జ్ఞాపకం చేశారు. మీ వాక్యంలో సెలవించినట్టుగానే తండ్రి దోవ చూపు స్తంభములుగా నన్ను కూడా చేసి ఉన్నాం. మీ రాజ్యములకు దోవ చూపునట్లుగా మీ కొరకై అన్ని పరిస్థితుల్లో స్థిరంగా నిలిచి ఉండే యెషయా ప్రవక్తని నన్ను కూడా ప్రభా సీయోను కొండ మీద ఉండువాడనుగా ఇశ్రాయేలు మధ్య ఉండువాడనుగా ఇలాగూ మెట్టుకు నా జీవితంలో మీ కార్యం జరిగిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనం చెల్లించుకొని ఆరాధిస్తున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుకరాని సెలవించారు. అది మీ పరిశుద్ధ స్థలముగా మీ నివాసముగా మీ ఆలయంగా చేసుకొని మీరు మహిమ పొందుతున్న దేవుడు. మీ పరిశుద్ధ లేఖనాలను మాకు కూడా జ్ఞాపకం చేయి తండ్రి. మేము మీ వాక్యం చేత కడగబడిన వారు ఇంకా సమీపస్తులపై మీ కొరకై చేయవలసిన కార్యాలు మేము చేయటం నమ్మకస్తులైన వారిగా ఉండటం తండ్రి మిమ్మల్ని మహిమపరచడం నాకు సహాయించి తండ్రి మీరే మహిమ పొందండి. వందన స్తోత్రములు చెల్లించుకుంటూ కనపరచు తండ్రి. కనబడి అంధకార శక్తులను బాధిస్తూ మీ కృపను కోరుకుంటూ సామెతలు 18:4 వాగ్దానం కోరుకుంటూ మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటి జ్ఞానపు ఊట వంటివి సెలవించారు. నిర్గమకాండం 4:15 వాగ్దానం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము జకర్యా గ్రంథంలో మనం ఇందాక 8వ అధ్యాయం చూస్తూ వచ్చాము. ఈ 8వ అధ్యాయంలో మనము ఆ 1000 రాజ్య పరిపాలనలో సరే బాగా ఉంటుంది మీకు అందరికీ. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. మొట్టమొదటి మాటగా 3వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? రండి దయచేసి 8వ అధ్యాయము 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సీయోనునకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యుల కర్తని యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమని పేర్లు. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడు? నేను సీయోనునకు మరలా వచ్చి ఏం చేస్తాడంట చెప్పరే? సీయోనునకు మరలా వస్తాడంట. అంటే ఎక్కడికి పోయినట్టు ఆయన కదా? ఆయన ఎక్కడికి పోయినట్లు? ఆయన లేడా అని మనం చూస్తూ వస్తే అవునని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు వారు దేవుని వైపు కాక మరి అన్యజనులుగా ఎన్నో విషయాలు పాపం చేస్తూ వచ్చారు. ఒకవేళ మనం జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయానికి వెళ్తే అక్కడ తేటగా రాయబడి ఉందన్నమాట. వారు ఎలాగో మరి దేవుని యొద్దకు కాక అంటే దయచేసి పక్కనే చూడండి.
హబక్కూకు గ్రంథం తర్వాత మనం చూడవచ్చు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము తీసుకోండి దయచేసి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం పక్కనే ఉంటుంది. పేజీ నెంబరు ఎంత? 774. ఇక్కడ చూడండి, ప్రభు చాలా చక్కగా రాయించు. 15వ వచనం కలిసి చదువుకుందామా? 15వ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజాని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీద మీకు అపాయము సంభవించదు. ఆదిమ జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడదు, సీయోను ధైర్యం తెచ్చుకుంది, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. సరే, ఇక్కడ మనం చూస్తూ వస్తాం. 15వ వచనం ఏమంటున్నాడు? తాను మీకు విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడట? కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఎందుకు వారికి శిక్ష విధిస్తూ వచ్చాడు దేవుడు అంటే, వారి జీవితాల్లో వారు ఎంతగానో పాపం చేస్తూ వచ్చారు. నిజంగా ఇశ్రాయేలు పాపం చేసినట్టుగా వారు చెదిరిపోయినట్టుగా ప్రపంచంలో ఇంకెవ్వరు అలా చెదిరిపోలేదు. దాని గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ చాలా బాగా వివరంగా రాయబడింది ఎలాగో ఇశ్రాయేలు ప్రజలు వారు చెదిరిపోతూ వచ్చారు అని చూస్తూ వచ్చినప్పుడు దానిలో చాలా బాగా చక్కగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ వస్తారు. దానియేలు గ్రంథం 2 దయచేసి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2 దయచేసి. 12వ వచనం చదువుతారు బిగ్గరగా. 9, 12. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. జరగలేదు. అమార్చమండి, ఏ దేశంలో జరగలేదండి. ఇదేంటి? అది ఒక నెహెమ్యా మొదటి అధ్యాయం పుస్తకం రాయబడింది. ఏమని? అషూషను కోటలో నెహెమ్యా ఉన్నప్పుడు అక్కడ ఉన్న శేషించిన జనాంగం వచ్చి యెరూషలేము విషయము, తన జనుల విషయం తెలియజేసినప్పుడు అక్కడ ఆ మాట వాడతాడు. ఏమని వాడుతున్నాడంటే అక్కడ నేను మొదటి అధ్యాయం ఏమంటాడు? యెరూషలేము ఏమైందంట? మొదటి అధ్యాయంలో చూడండి. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం తీసుకోండి త్వరగా. మొదటి అధ్యాయం ఇక్కడ 2వ వచనంలో వాడుతున్నాడు అన్నమాట. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, ఇప్పుడు 3వ వచనం చదువుతాము. వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఇంకా మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినది. నిజంగా అగ్ని చేత కాల్చబడటము అంటే అక్కడ పడద్రోయబడిందని కొన్నిసార్లు ఎంక్రోచ్మెంట్ అంటే కొంత స్థలం ముందుకు వచ్చి కట్టినప్పుడు ఏం చేస్తారు? పడగొట్టేస్తారు. జేసీబీ వచ్చి తప్ప ఇప్పుడు హైదరాబాద్లో అదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షాలు లేని పోవట్లే, అందుకే జేసీబీ వచ్చి మొత్తం కొట్టి పడేస్తారు, నోటీస్ కూడా ఇవ్వకుండా. అందుకని గోల మంది హైదరాబాద్లో. సరే, గమనించుస్తా వస్తే ఎందుకు ఇక్కడ రాజు పడగొట్టబడ్డం కాదు, ఏమంటారు? అగ్ని చేత కాల్చడం. నిజంగా ఆ పట్టణము, ఆ దేవాలయము అగ్ని చేత కాల్చబడ్డానికి కారణం ఏంటి అంటే ఆనాడు ఇజ్రాయెల్ చేసిన పాపం. ఒకవేళ మీరు ఎప్పుడైనా కార్యం ఉండిన ఇర్మియా గ్రంథం మీరు చదువుతారండి, చాలా వివరంగా రాస్తాడు ఇర్మియా. వారు దేవుని వైపు, దేవుని మందిరం వైపు ముఖమును కాక తమ వీపును రండి దయచేసి. 2వ అధ్యాయం కొంత మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. రండి దయచేసి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ మనం 2వ అధ్యాయం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుని ప్రజలు ఎలాగో అనురాగంతో, ప్రేమతో, ఆనందంలో ఉన్నారో ఈ విషయాలు రాస్తూ
ఆ తర్వాత వారు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తాడు యిర్మీయా. 2వ అధ్యాయము 13వ వచనం అందరూ కలిసి చదువుదామా? 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఆ మాట చూడండి. అంటే వారు ఏం చేశారు అంటే జీవగల దేవుడైన ఆయనను, జీవగల ఊటైన ఆయనను విడిచి బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే వారి సొంత ఏర్పాటు. అందుకే మనం గమనించుస్తూ వస్తే ఇక్కడే మీరు 10వ వచనంలో గమనించండి, చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే బాధ కలుగు చేసు. ఈ మాట చూడండి. ఎవరో కాదు, మనం చాలా సంఘం అనుకుంటాం, నన్ను ఎవరో బాధపరుస్తున్నారు అనుకుంటాం. కాదు, మనమే ఏం చేసుకున్నామంట? బాధ కలుగు చేసుకున్నామంట. ఎందుకు? దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయనను విసర్జించి అలాగ చేస్తున్నామంట. చూడండి ఎంత ఆశ్చర్యం. అందుకే ఇక్కడ అంటాడు 19వ వచనంలో అంటాడు, అందరూ కలిసి చదువుదామా? 19వ వచనం. నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయో, నీకు నా యొక్క భయభక్తులు లేకున్నటయో, బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతను నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించును. చూసారా? కాబట్టి ఎవరో కాదు, మనం చేసిన చెడుతనం, మనం చేసిన ద్రోహం. కాబట్టి ప్రభు మనం ఎంతగా ప్రేమించి మనం నడిపిస్తూ ఉండగా ఇక్కడ అంటాడు చూడండి 21 కలిసి చదువుతున్నామా? పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకులను తెప్పివేసింది, నేను సేవ చేయనని చెప్పుచున్నాను. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేషవలై క్రీడించున్నాను. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి వాళ్ళ దానిగా నేను నాటిని, కేవలం నిక్కమైన విత్తనములని చెట్లు వంటి దానిగా నేను నాటిని. నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవిట్లు భ్రష్ట సంతానమైతివి. చూశారు? కాబట్టి భ్రష్ట సంతానం అయిపోయారు దేవుని ప్రజలైన వారు. అందుకే దేవుడు చూడండి వారి విషయమై ఆయన ఎంతగానో ఏం చేస్తున్నాడు అంటే ఆయన మరి బాధపడుతూ ఈ మాటలని చెప్తా ఉన్నాడు. ఇదే మరి మీరు గమనించి ఉంటారు. యిర్మీయా గ్రంథంలో ఇంకా కాస్త ముందుకెళ్తే ఆయన చాలా చక్కగా అంటాడు. చూడండి ఏమంటాడు? యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తా వచ్చినప్పుడు 27వ వచనం చదువుతారా? 27వ వచనం చూడండి. ఏం చెప్పుకుంటున్నారట? ఈపునే చెప్పుకుని ఆయనను ఆపత్కాలములలో లేచి మమ్మల్ని రక్షింపమని మనవి చేయి. కాబట్టి ఈనాడు మన పరిస్థితి ఇలాగే ఉంది. నిజంగా ప్రభు అంటున్నాడు 22వ వచనం అంటున్నాడు, వారు క్షామంలో కడుక్కును విస్తారమైన సబ్బు రాచుకునేను, నీ దోషం మరకవలే నాకు. కాబట్టి మనం ఒకవేళ పైకి బాగా మంచిగా భక్తి ఉన్నట్టు కనపడుతున్నాము, కానీ అందుకే లోకంలో అంటారు మేలిపండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు. అది ఏంటి వాళ్ళ అలా పెద్దవాళ్ళు చెప్పారు అంటే పైకి మనం బాగా కనిపిస్తా ఉన్నాం. ఇది యిర్మీయా గ్రంథంలో చాలా బాగా అంటాడు. ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంట? 2వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుకుందామా? రండి దయచేసి. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేల్ కుటుంబం వారు సిగ్గుపడదు. నీవు మా తండ్రి వారి రానుతోను నీవు నన్ను పుట్టించమని రాజుతోను చెప్పువారు, వారి రాజులను, వారి అధిపతులు, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఎంత బాధాకరం చెప్పాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నిజంగా అటువంటి స్థితిలో ఉన్నాం. జీవజల ఊటైన ఆయనను విడిచి ఎవరిని కోరుకుంటున్నామంటే బద్దలైపోయి తోటలను మనం ఏం చేస్తున్నామంట? తొలగించుకొనుచున్నాము అంటారు. అందుకే ప్రభు నిజంగా ఎందుకు ఈ శిక్షను అనుమతించాడు? ఇందాక మనము ఎక్కడ చూసాం? జెఫన్యా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం కదా. ఆయన ఏం చేస్తున్నాడంట? చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు.
ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే ఆయన మనం రక్షించడానికే. ఆయన మనల్ని రక్షించడానికి 3:15 అంటాడు కదా, తాను మీకు విధించిన శిక్షను యెహోవా, అది ఆ మాట చూడండి, కొట్టి వేసి ఉన్నాడు. ఒకవేళ కొత్త నిబంధనకు వస్తే అక్కడేమంటాడు, 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు నందు మాత్రమే మనకు ఏ శిక్ష విధియు లేదండి. ప్రభు యేసుక్రీస్తు వారు లేకపోతే మనం శిక్షలో, ఇంకో మాట చెప్తే బాగుంటుంది, ప్రభు 2వ అధ్యాయం ఉగ్రతలోనే మనం ఉన్నట్టు, ఉగ్రతలో నిలిచి ఉన్నట్టు. అది సామెతలు 8వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, నా యందు ఆశ్రయించుకున్న వాడు అంటాడు మరణమును స్నేహించుతున్నట్ట. ఇదేంటి అంటే ఆయన నా పొద్దు యేసుకున్న వారు, నా పొద్దు అనుకున్న వారు మరణాన్ని స్నేహించే వారిగా ఉంటారు. ఎంత బాధకరం. యేసు ప్రభు నిన్ను అడిగేది నీ హృదయాన్ని అడుగుతుండ, అంతవరకే. నీ హృదయంలో ఆయన నివసించి నీ హృదయేశ్వరుడుగా ఆ పాట కలుగుతుంది. ఆయన్నే మన హృదయేశ్వరుడు వస్తుంది ఆ పాట. జై ప్రభు యేసు, జై కన్న దేవ, ఆ పాటలో చాలా బాగుంటుంది. ఆయన మన హృదయేశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? దేవుడు, ఎవరో కాదు. హృదయేశ్వరుడు అంటే అంటే హృదయానికి ఈశ్వరుడు, దేవుడు అనమాట ఆయన. కాబట్టి ఆయన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎంతకాలం ప్రభువును విడిచిపెట్టి ప్రభువు దూరంగా ఉన్నా మనం ఏమీ సాధించాలి. మీకు చెప్తా వచ్చాను నా సాక్ష్యం. ఏమని చెప్తుందా? ఆ పాటలు పాడండి. పాట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు కాబట్టి చూడండి, రాత్రంతా వెతికినా ఏమంటారు? రాలేదు ప్రతిఫలం అంట. నిజమే, ప్రభు లేకుండా మనం ఎన్ని ఆచారంగా ఎన్ని చేసిన ప్రయోజనం లేదు, సాధ్యం కాదు. అది ఆ ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. ఎవ్రీ 10వ అధ్యాయం చాలా బాగా అంటాడు, ప్రోక్షింపబడిన హృదయములు కలవారు. మన హృదయాలు ఏం కావాలంటే ప్రోక్షింపబడాలి. దేని చేత? ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆయన రక్తంతో. మనం బయటికి వెళ్ళొస్తానే ఇప్పుడు ఈ దినాలు మరి ఎక్కువ ఏం చేస్తారు? ఇటు భార్య ఏమంటారు, కళ్ళు కడుక్కోండి, ముందు కడుక్కోండి, సోప్ వేసుకోండి, ఇంకోటి ఏంటి శానిటైజేషన్ చేసుకో, కడుక్కోండి. ఎన్నిసార్లు చెప్తారు? ఇప్పుడే కడుక్కున్నావా, సోప్ శానిటైజర్ చేసుకున్నావా? ఓయమో ఎంత భయమో. అంటే ఆ వైరస్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంది. అంత కడుక్కున్నా ఏమో ఎక్కడో లోపల వస్తుందో ఏమో. ఈ మధ్య చెప్తున్నారు కొంతమంది, కరోనా పోయినా మళ్ళీ వస్తుందంట. కానీ ఒక ఆయన మాత్రం చాలా భద్రపడి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరి కరోనా వల్ల రావడానికి వీలు లేదని ఒక ఆయన సీనియర్ డాక్టర్ మరి వీటిలో పెడితే నేను చూశాను. ఆయన సవాల్ చేస్తున్నాడు. మరి ఏమో సవాల్, నాకు సంతోషం అనిపించింది. మనం రాకపోవడమే. ఎందుకంటే ఇది మనం చూస్తున్నాం కదా, అదే సిక్కులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తీరా చూస్తే ఏకంగా ఎంతోమందిని చెప్పడే, ఎంతమంది తీసుకుపోతుంది, కోట్లు ఖర్చు పెట్టుకున్నా నో యూస్. అంటే ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనుషులు ఎంత ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అపాయం జగదేవులో మన చదివేంతలేదు, వారికి అపాయం సంభవింపదు అంటారు. ఒక మాట చెప్పాలి, నాకు అనిపిస్తా ఉంది, మరి ఎక్కడున్నాము అంటే ఆయన రాకడ దినాలు శోధన కాలం అంటలేదు. ఆ కాలంలో వచ్చేసి ఎక్కడ అయిపోయింది అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ఈ జకరియా గ్రంథంలోనూ కొన్ని గ్రంథాలు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన రాకడ దినాలు మనకు దగ్గరగా చూపిస్తాయి. మనకు అంత మనసు లేదు కాబట్టి శుభ్రంగా మరి చెప్పారు కదా, ఇంట్లో నుంచి బయటికి రావద్దండి, మనం ఏం చేస్తాం? తేడం ఎవరే రాత్రి తెలియట్లా, పొలం తెలియట్లే, కొంతమందికి అయితే పోవం. మాకు టైం దొరకట్లేదు అనుకోండి, నాకు అసలు ఇద్దరు కూడా సరిగ్గా దొరకట్లేదు. కాబట్టి అలా ఉండొద్దండి, నిర్లక్ష్యంగా మనం ప్రభు ఎదురు తిరగాలి. అది వాక్యంలో చాలా బాగా ఏమంటాడు, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన నెలమేమో త్రిప్పేదో అంటాడు. వాస్తవమే, ఆ శులమితకి చాలా బాగా ఉంటుంది. మీకు
మొదటి అధ్యాయం గుర్తేనా? అందులో చూపించారు మీకు ఆ మాట గుర్తుందా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చిందన్నమాట. మొట్టమొదటి ఏమంటారు శ్రీలభించి అంటే నన్ను ఆకర్షించుకుంటుంది, అంటే పర్సనల్ చెప్తా ఉంది. తర్వాత రెండో భాగం ఉంటుంది, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చిందేమో అంటా ఉంది. ఏంటి? అవును, నేను మాత్రమే కాదు, మేము అంటే మేమంటే మా ఇంటి వారు, నా భర్త, నా భార్య, నా పిల్లలు అందరూ రక్షణ పొందాలి. కాబట్టి అలాంటి రక్షణలోకి మనం బాగా రావడం అనేది ఎంతో సంతోషం. కాబట్టి ప్రభు అంటే శిక్షణ మనం తొలగించాలి. జకర్యా గ్రంథం చూద్దామా? ఆ మాట నేను నాకు గుర్తుకు రావట్లేదు కదా, కదా. రండి దయచేసి జకర్యా గ్రంథము ఆ మాట చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. అధ్యాయము ఇక్కడ అంటాడు చూడండి. జఫన్యా ఉందా? ఒకవేళ అపాయం మీ ఎందుకు జఫన్యా ఉండదు కదా, చూడండి చూడండి చూడండి. జఫన్యా ఉండదు చూడండి. జకర్యా గారు జకర్యా గ్రంథంలో 15వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. ఇక మీదట మీకు అపాయము. అమ్మయ్య, ఆ మాట మనకు వస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఒకవేళ మనమే కరోనా టెస్ట్కి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అందరూ వరుసలో నిలబడ్డారు. నా దగ్గర కూడా వచ్చి పరీక్ష చేస్తారు. ఏం పెడతారు? ఆ పట్టు పెడతారు కదా, వేరు పట్టులో పెడతారు కదా. ఆ దగ్గర వచ్చి ఎట్లుంటుంది చెప్పండి. అప్పటిదాకా మనకి బాగానే ఉంటాం. దేని దగ్గర వచ్చాక వేసి వాళ్ళు కాస్త గెలుపుతారు. గెలిపి ఏం చేస్తారు? ముందుకు ఎలా ఎలా అంటారు, గెలుపుతాం. మళ్ళీ ఒక టెన్షన్, పాజిటివ్ వస్తుందా? అవునా కదా? అంతతో లాగా ఇప్పుడు రాదే రిజల్ట్ 4 రోజులు పడుతుంది అనుకో. 4 రోజుల ఇక చూసుకో. అవునా కదా? నాకైతే మధ్యరాత్రి రిజల్ట్ వచ్చేసింది. వీళ్ళందరికీ సురేంద్రకి వచ్చారు, వాళ్ళందరికీ వెంటనే వచ్చేసింది. నాకు నాకు రాలేదు. నాకు రాలేదంటే నా ఆలోచన అనమాట. నాకు రాలేదంటే ప్రతి మనిషికి అలా ఉంటుంది. అది ప్రభుత్వం ఏమంటున్నాడు? మీకు అపాయము. ఎప్పుడైతే ఆయన రక్త ప్రోక్షణకి మనం రాగలుగుతామో చూడండి, ఏ రోగం కావచ్చు, లేక ఈ లోకంలో ఇంకేది మనం భయపెట్టనే. అదే అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష చెప్పలేదు, ఏ వినయం లేదు. మళ్ళీ ఒకరోజు చూస్తూ వస్తే ఏం జరిగిందంటే ఉన్నటువంటి రిపోర్ట్ వచ్చేసింది, మధ్యరాత్రి వచ్చింది. ఏది? పాజిటివ్ అని. తర్వాత నెగిటివ్ ఎప్పుడు వస్తుందో బాగా ఆలోచించి కాసుకొని ఉంటున్నాను అనమాట. అంటే నేను దేవుడు ఎందుకు నన్ను అద్భుతంగా స్వస్థపరిచి 2 రోజులు 3 రోజులు బాగా బాధపడ్డా అంతే. ఏది? ఇట్లా పుట్టదో పోతుందో అంటే కొన్ని పరిస్థితి అంటే అర్థమైందా? ఆ 3 రోజులు మామూలు లేదన్నమాట శరీరంలో పరిస్థితి. అయితే 3 రోజులు దాని తర్వాత పూర్తిగా వీళ్ళు ఆ నెగిటివ్ వచ్చి చూడండి, సంతోషం వచ్చిందంటే ఎక్కడికి పోలేదు ప్లాన్ అనమాట. ఎక్కడికి ఎవరిని దర్శించాలా, దర్శించామంటే వాళ్ళు మళ్ళీ మనం చేసుకుంటారో. ఎందుకంటే కరోనా వచ్చింది కదా, ఇంకా అట్లా చేసి వాళ్ళు వీళ్ళు అన్నారు, కాదండి మీకు నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా మీరు హోమ్ క్వారంటైన్ ఇంకా ఉండాలి. విచిత్రమైన నాకు తిరిగేదంటే మరి ఇష్టం. తిరిగేదంటే కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. బాగా బాగా దర్శించాలా, సువార్త చెప్పాలా, చాలా చేయాలని ఎక్కువ ఆశ. నాకు ఎట్లుందంటే కాలు కట్టేసి పడేసినట్టుంది అన్నమాట ఇంట్లో. అయితే నేను గమనించింది ఏంటంటే ప్రభు ఈ అనుభవంలో ఈ కరోనా అనుభవం ఎన్ని నేర్పించాడు అంటే చెప్పడానికి వీలు. అసలు దినం ఎట్లా గడిచిపోతుందో, ఇప్పుడు ఆదివారం ఈరోజు కదా, మళ్ళీ ఆదివారం ఎట్లా గడిచిపోతుందో నాకే అర్థం కావట్లేదు. అసలు టైం దొరకట్లే. అంటే అంత వాక్య ధ్యానము, ప్రార్థన, అన్ని విషయాల్లో ఎంత సంతోషించడానికి. అందుకే సియోను చెప్తున్నా. అందుకే సియోను అంటే ఏంటంటే ఏదో కాదు, మరి మనం ఆయన ఏదో ఇంకా సమీపస్తులు కావాలి. అదేనా యెరూషలేము అంటే శాంతి నిలయం లేక సమాధానం. హెర్మోన్ అంటే కూడా అదే అనమాట. అంతే మీకు చెప్తా వచ్చాను కదా ఆ విషయం.
ఆరాధన కొద్దిగా ఏమని చెప్పారు? సియోను అన్న, యెరూషలేము అన్న, ఇంకో మాట చెప్పారు. దావీదుపురం అన్న, ఇంకో మాట చెప్పారు. కరెక్ట్. హెర్మోను కూడా, ఈ యొక్క హెర్మోను అన్న కూడా ఈ సియోను పురానికే సాదృశ్యంగా ఉంటుందన్నమాట. ఒకవేళ చెప్పాలంటే పాత నిబంధనలో మన కీర్తనలో 38 సార్లు సియోను రాయబడిందండి. తర్వాత కొత్త నిబంధనలో మనం చూస్తూ వస్తే మరి పాత నిబంధనలోనే యెషయాలో 33 సార్లు రాయబడిందండి, ఇర్మియాలో 17 సార్లు రాయబడిందండి, విలాప వాక్యంలో 15 సార్లు రాయబడిందండి, యేబేలులో 7 సార్లు రాయబడిందండి. తర్వాత ఆమోసులో మరి 2 సార్లు రాయబడిందండి. ఇలాగ జకరియా గ్రంథంలో 8 సార్లు రాయబడిందండి. ఇవన్నీ నేను రాసుకుంటూ వచ్చాను, రాత్రి కూర్చొని ఎన్నిసార్లు రాయబడింది అంటే ఇన్నిసార్లు రాయబడింది అంటే నిజంగా ఈ సియోను ఎంత ప్రాముఖ్యమైనది కదా. అది కనుక దావీదు చూడండి, తన జీవితంలో హెబ్రోను అనుభవం, యెరూషలేము అనుభవం పోయినవారం చూస్తూ వచ్చాడు. అక్కడే తన సంతానాన్ని కంటూ వచ్చాడు. ఆ విషయం కొంత మనం పోయినవారం ధ్యానించాం. ఇప్పుడు ఏ అనుభవంలోకి వచ్చాడు చెప్పలే? సియోను అనుభవం. ఆ సియోను అనుభవంలో రాకమునుపు అక్కడ ఆ కోటలు ఎవరున్నారు చెప్పాను మీకు? ఎవరున్నారు? యెబూసీయులు. నేను మర్చిపోయారంతా, ఏ రోజు ఆ రోజే కదా. యెబూసీయులు ఎవరంట? యెబూసీయులు. అక్కడ ఉన్న ఆ కోటలో ఉన్నవారు ఎవరంటే ఈ గుట్టివారు ఉన్నారంట. ఈ యెబూసీయులు చాలా బలవంతులంట. అంత మాత్రమే కాదు, గుడ్డోడు నేను తరుగుతాడయ్యా నువ్వు ఈ యొక్క కోటలోకి వస్తే అని ఎగతాళి చేస్తూ వచ్చారంట దావీదు. అలాంటి సందర్భంలో దావీదు ప్రకటన చేస్తాడు, ఎవరు వెళ్ళి ఈ కోటను స్వాధీనపరుచుకుంటారో మరి నేను సైన్యాధిపతిగా వారిని చేస్తానంటే మరి ఎవరు వెళ్ళారు చెప్పాను? అందరూ చెప్పారు మీకు, అది మర్చిపోయారా? ముందే కూర్చుంటున్నారు. ఎవరు పేరు సైన్యాధిపతిగా ఎవరు చేయబడ్డారు? అతని గురించి కూడా చెప్పాను. యోవాబు. ఎవరు చెప్పాను కదా, ఆ విషయం చెప్పాను మీకు. నేను మీరు మనసులో ఉంచుకున్నట్లేదు. యోవాబు అన్నమాట. సరే, అలాగే ఆ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని రిపేర్ చేసి ఏం చేశారంటే అక్కడ నివసించి ఆ పట్టణానికి ఏం పేరు వచ్చింది? దావీదుపురము. ఏ పురం అంట? దావీదుపురం. ఆ తర్వాత దాన్ని సియోనుగా మార్చుకోవచ్చు. దానికి పెద్ద అర్థం కూడా లేదు. సియోను అంటే ఉన్నతమైన స్థలము అని అర్థం. ఏంటిదంట చెప్పండి? ఉన్నతమైన స్థలం. సరే, రెండో విషయానికి వెళ్దాం మనం. అక్కడికి వెళ్తే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలోను జకర్యా 8వ అధ్యాయం మనం చూస్తా వస్తారండి. దయచేసి ఇప్పుడు మనం జెఫన్యా చూద్దాం. రెండవ మాటగా ఇక్కడ ఎవరైనా 17వ వచనం చదువుతారా? నీ దేవుడు అయినా జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం తెచ్చే ఆయన నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆ మాట చూడండి, నీ మధ్య ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉండడమే నిజంగా మన జీవితాల్లో ఆయన మహిమ. పచ్చిగా రమ్మ రాస్తారు, ఎక్కడ దేవుడు వారి మధ్యలో ఉంటాడో అది దేవుని మహిమకు సాదృశ్యం ఉంది. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం రక్షించడం మాత్రమే కాదు, ఆయన మన మధ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. అంతే మత్తయి సువార్త చాలా వరకు ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి అంటాడు. కాబట్టి ఎందుకు ఈ మాట అంటే ఇవి చెదరగొట్టబడే దినాలు, ఒకరికి విరోధంగా రేపబడే దినాలు. ఒకరికి చెప్పండి ఆయన అంత పెడుతున్నాడా అనిపిస్తుంది. ఎవరు? ప్రభువే. ఆయన చాలా ఆశ్చర్యకరుడు. ఒకవేళ మీరు చూపిస్తారండి జకర్యా గ్రంథంలో మనం చూస్తా వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన చెప్తారంట. ఆయన ఊరుకున్నాడు చూడండి. ఆయన ఉద్దేశం మీద అవన్నీ ఆయన చేస్తా వస్తాడు. అందరం కలిసి 10వ వచనం చదువుకుందామా? 10-11 అందరం కలిసి చదువుకుందాం. జకర్యా 8:10-11 వచనాలు. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండేను, పశువుల పనికి బాడిగా దొరకకపోయేను, తన పని మీద పోవు వాడికి శత్రు భయం చెంత నెమ్మది లేకపోయింది. ఏదైనా ఒకరి మీదికొకరికి రేపు చుట్టుని. అయితే పూర్వదినంలో నేను ఈ జనులు శేషించిన వారికి విరోధి అయినట్టు ఇప్పుడు విరోధిగా. ఇక 2 వచనాలు చూడండి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరుకుతారు. ఇప్పుడు ఎట్లా చెప్పండి? కూలి దొరుకుతుందా?
ఏందా సుధరాజు కూలి దొరుకుతుందా అని ఎదుర్కొంటున్నాడు. లేకపోతుంది నీ పేరు పెట్టి పిలిచి ఈరోజు నిద్రపోపాక ఇప్పుడు నిద్రపోతే కలిసి మళ్ళా ఏమంటున్నాడు కూలికి ఏమంటాడు కూలికి దొరుకుతుంది ఈరోజు లేదు. ఎక్కడ చూసినా కరోనా అంటే ప్రభు చూడండి ఎంత ముందుగా రాయించాడు. ఇంకా అంటాడు పశువుల పనికి బాడిగా దొరకకపోయాను తన పని మీద పోవానికి ఏ భయం అంటారు శత్రు భయం. నెమ్మది లేకపోయి కడపకపోయేద్దాం అనుకుంటే నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏమో. నా పక్కన బస్సులో ప్రయాణం చేస్తుంటే నెమ్మదే లేదు. అవునా కదా? ఒకవేళ వాడు కూర్చున్న వాడికి సెలవు పెట్టి మామూలుగా అని దగ్గర అనుకో వెంటనే ఏం చేస్తాం మనకి కింది పైకి చూస్తాం అన్నమాట. చూసి వీడికి ఏమైనా వచ్చిందేమో చెప్పలే ఏమంట వాళ్ళకి ఏమైనా వచ్చిందేమో అనుకుంటాం మనం. అవునా కదా? తప్పకుండా మనం కాబట్టి ఎంత మనం కలవరపడతాం, మనం ఎంత భయపడతాం కదా, చాలా భయపడతాం, చాలా మనము కలవరపడతాం. కాబట్టి అది సంగతి. ఆఫ్ చేయాలి కూడా. అయ్యా సింగర్స్ మీరన్నీ ఆఫ్ చేస్తుంది. కాబట్టి నెమ్మది దొరకట్లేదు మనకు. ఎందుకు అంటే అవును పరిస్థితి అలా వచ్చేస్తుంది. దేవుడు అలా చేస్తామన్నాడు. నాకు సంతోషం ఏంటంటే లోకమంతా కాలం ఉన్నప్పటికీ చూడండి ఆయన ప్రజలైన వారు ఎంత అద్భుతంగా కాపాడబడుతున్నారు తెలుసా. వాస్తవం ఆయన ముందుగానే రాయించాడు అన్నమాట. ప్రకటన 3వ అధ్యాయం చదవండి దయచేసి. ప్రకటన 3వ అధ్యాయం చూడండి దయచేసి. ప్రకటన 3వ అధ్యాయము దయచేసి తీసిన వారు ఎవరైనా 10వ వచనం. నీవు అక్కడి నుంచి గమనించండి. భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో అది చూడండి నేను నిన్ను ఆ మాట అండి. ఈరోజు డైరీ కోర్సులో నేను రాత్రి చదువుకుంటా ఉంటే సంతోషం అనిపించింది. నిజమే కదా, దేవుడే నన్ను కాపాడకపోతే ఆ బాలసుబ్రహ్మణ్యం, ఆ ప్రణబ్ ముఖర్జీ, ఇంకెవరు చెప్పరే గవర్నర్ పోయినా లేదా చూసప్పుడు మామూలు కాదు, ఎంత పెద్దలు నేర్చిపోయారు. ఆ లెక్క చూసుకుంటా ఉంటున్నా కానీ ఎవరికి ఎంత పరిస్థితి. దేవుడే నన్ను ఏం చేశాడు, మీకు సేవ చేయడానికి నన్ను బతికించి ఇజ్రాయిల్లో మంచి నేను ఉన్నాను. గుర్తుపెట్టుకోండి. ఇంకెవరికైనా కరోనా వచ్చి పోయింటే కృతజ్ఞతగా ఉన్నట్టు భయపడండి. నాకు రాదని కాలంలో అని చెప్తా ఉంటారు కదా, ఆయన కాలంలో నీటి పైకెత్తుకుంటాడు. నేను ఎంతలేని కానీ చెప్తున్నాను, గర్వపడవద్దండి. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీకు కరోనా వచ్చి దేవుడు తీసేసాడా, స్వస్థపరిచాడా, కృతజ్ఞత కలిగి దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల. అందుకే నా మరణ విషయం నాకు ఎప్పుడు భయం లేదు. ఎందుకు అంటే నా దినాలు, నా సంవత్సరాలు దేవుడు అంతా లెక్కించి పనులు గ్యారెంటీ అన్నమాట. నాకు అందుకే దేశంలో ఎక్కడ కానీ ఏ కరువు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా అస్సలు భయం లేదు. ఎందుకంటే నేను సేవ చేయాలి, ఆయన ప్రజలకు నేను సేవ చేయాలి. అందుకోసం నన్ను ఉంచుతాడు అంతే, నా కోసం కాదు. అంటే ఆ కృతజ్ఞత బాబు ఎప్పుడు కలిగి ఉంటాడు. అక్కడ రాయబడి అంటాడు, నీకు దీర్ఘాయుష్యం ఇస్తాడు. సొలొమోను చేసిన మాట విని ఇక్కడ ఏమిస్తాడంట, దీర్ఘాయుష్యం ఇస్తాడంట. డబ్బు కంటే దీర్ఘాయుష్ అంత విలువైంది తెలుసా? ఎంతో లేదు, ఎంతో విలువ. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం? ఒక వ్యక్తి దీర్ఘాయుష్ కలిగి ఉన్నాడంటే ఎంత గొప్ప సంగతి. ఇశ్రాయేలు మధ్య ఆయన ఉన్నాడు, ఆయన ప్రజల మధ్య ఆయన ఉండే దేవుడు. కాబట్టి ఆయన అసహించుకున్నట్లుగా మనం ప్రవర్తించాం. అది గురించి పెట్టుకోండి. లేవే కాలంలో, సంఖ్యాకాలంలో చూస్తే పాలనలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఏదైనా అపవిత్రత ఆయన కనబడితే ఆయన మన మధ్య నిలిచడానికి ఇష్టపడ్డాడు.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధ విషయంలో ఏమాత్రం ఆశపడకూడదు. కొరింథీ 2:6 అంటాడు, నేను మీ దేవుడిని అయ్యును, నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రిని అయ్యును, కావున మీరు వారి మధ్య నుండి బయలుపెట్టి ప్రత్యేకముగా ఉండుడి. ఎట్లుండాలట? బీ సపరేట్. ఏమంటున్నాడు? సపరేట్. బీ సపరేట్. ఎప్పుడైతే మనం ప్రత్యేకత కలిగి ఉంటామో ఆయన మన మధ్య నివసించి. ఒకసారి భయం వేస్తుంది, నిజమే. ఆయన నా ముందు దాడిపోతున్నాడు అనిపిస్తుంది, వెంట్రుకలు లిక్కుపరుచుకుంటాయి, భయం వేస్తుంది. ఏం రా నేను చూస్తానేమంటుంటే ఉంటుంది. ఒక మనిషి దాడలేనట్టు దయ్యమా మనిషి దేవుడా? అవును, నిజం వాస్తవం చెప్తాను. ఆయన మన మధ్య ఉండడం అన్నది ఎంత సంతోషం ఇస్తుంది. వాస్తవం చెప్తాను. ఒక్కొక్కసారి ఆయన సన్నిధిలో లీనమై ఆయన ఆరాధిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా వెనకనే ఉన్నాడు ఆయన, నా ముందున్నాడా, ఇంకెవరో మంచి బాయ్ కనపడలేదు అసలు. కానీ అట్లా కనపడ వాస్తవం మన దేవుడు అసదృశ్యమైన యెషయా 40 నేను నీకు ముందుగా పోవచ్చు. అవును, మన దేవుడు అదృశ్యమే, కానీ ఆయన మనకు ముందుగా రాయబడింది. లూకా 24:15 అంటాడు, యేసు తానే వారితో కూడా. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నిజంగా దేవుడి కొరకు రోషం కలిగి ఉన్నప్పుడు ఆయన నీతో కూడా ఉండేవాడు. ఈ భూలోక అర్హతలు ఆయన ఏం చూడు తెలుసా మీకు? ఏం చూడాలి? ఈ లోకాన్ని నువ్వు వెలువాడ కనపడవచ్చు, అందులో నేను వెలువాడ అనవచ్చు కూడా. దేవుడు మాత్రం నీ పరిశుద్ధతను చూసి నీ మధ్య నీతో కూడా. సరే, మూడో విషయంకి వెళ్దాం. మనకు సమయం అయిపోతుంది కదా, రండి త్వరగా. దయచేసి చూడండి, మనము ఈ సబ్జెక్టు మరి ఈరోజు ముగించినట్లేదు, చూడాల్సింది. సరే, జెఫన్యా గ్రంథం 3:16 అందరూ కలిసి చదువుకుందామా? జెఫన్యా 3:16 అందరూ కలిసి. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకునము. చూడండి ఆ మాట, మూడో యెరూషలేము భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకునము. మూడవది మన జీవితాలు చూస్తూ వచ్చినప్పుడు ఆ యెరూషలేము సీయోను రెండు కలిసి వస్తున్నాయి. చూడండి, అందుకే సీయోను అంటే ఏదో కాదు, యెరూషలేము. కాబట్టి ఈ రెండింటి విషయమే చెబుతూ ఇంకొక మాట మత్తయి సువార్తలో చాలా బాగా ఏమంటారండి, బాలబాలకు గాడిద పిల్లలు ఎక్కి ఆయన నీ ఎదురుకు వచ్చినాడు, సీయోను కుమారి భయపడకము, నీ ఎదురుకు వచ్చినాడు, ధైర్యం తెచ్చుకునము. కాబట్టి ఇవన్నీ లోకంలో సంగతులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సంగతులన్నీ దేనికి అంటే ఆయన మనకు దగ్గరకు వచ్చుతున్నాడని సాదృశ్యంగా జరిగిస్తా ఉన్నాడు. అందుకే ఆయన రాకడ దినాలు ఎలాంటి సంగతులు మనం వింటాము, ఎలాంటి యుద్ధ సమాచారం వింటాము. ఇప్పుడు చైనాలో ఆరంభమైంది. నేను ఈరోజు నాకు గుర్తులేదు, ఒకటి నేను వాక్యం చూద్దాం తీస్తా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన మ్యూజిక్ ఎవరు అంటే జంపింగ్ చైనా ఆయన అన్నాడంటే ఏమని, యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అన్నాడట. ఒక వీడియో వచ్చింది, నేను చూడలేదు కానీ చెప్తున్నాను. ఓకే, హైడ్లైన్ చదివాను. మా పొడి దిగి రావాలి, ఎవరికి వాళ్ళకు మొడుతుందో మనకు మొడుతుందో చెప్పలేవు. మనం ఏమనుకుంటున్నాం, బ్రహ్మోత్సవం ఏది బ్రహ్మోత్సవం ఏమి యుద్ధానికి దిగామంటే రెండు విధాలు నష్టమే. అవునా కదా? మనం ఆయుధాలు మనం నమ్ముకోవచ్చు, కానీ యుద్ధం చేయవచ్చు, కానీ మన దేశానికి కూడా నష్టమే, మన ప్రాణ నష్టం మనకు కూడా జరుగుతుంది. ఒక కాదు. కాబట్టి ఇలాంటి యుద్ధ సమాచారం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు ఆయన, మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడు, ఇదిగో ఆయన ద్వారము దగ్గరనే. మత్తయి సువార్త రండి దయచేసి, రండి దయచేసి, ఏమంటాడు చూడండి, ఆయన ఇదిగో ఆయన ద్వారం దగ్గరనే నిలిచి ఉన్నాడు అంటాడు. త్వరగా మత్తయి సువార్త 2వ విషయం చూపిస్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అంట, ద్వారం దగ్గరనే
ఆయన సమీపమననే ఎక్కడ తీశారు మీరు? 24:33 వచనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి ఎంత వివరంగా రాయబడింది. ఒక లూకాసు సువార్త కూడా 20వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇది యుద్ధ సమాచారాలు పరిస్థితి ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు ఏం మనకి వాగ్దానం ఇచ్చాడు? యెరూషలేము సియోను కుమారి ఏం చేద్దంట? భయపడవద్దు. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి ఇక్కడ రాయబడి చూడమ్మా. నేను ఇలా చెప్పాను కదా, చదువుతారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఏకి నీ యొద్దకు వచ్చుచున్నాడని. అది వచ్చేసాడు, నీ యొద్దకు వచ్చున్నాడు. కాబట్టి మన దుఃఖ దినాలు లేక మన శ్రమలు మన పరిస్థితులన్నీ ఆయన తీసుకొచ్చేవాడుకుంటున్నాడు. మన విడుదల ఏమైందంట చెప్పలే, సమీపమై ఉన్నది. మన విడుదల సమీపమైంది. అందుకే ప్రభు రాకడ వరకు కూడా మన మధ్య అలా ఎందుకు ఉంచాడు అంటే ఆయన రాకడకు చెప్పలే సూచనగా ఉంచాడు. రండి లూకాసు సువార్త 20వ అధ్యాయం. యేసు ప్రభువు చాలా చక్కగా ఆ దినాల్లో ఆయన ముందుగానే రాయించి మనకు ఉంచాడు. 22వ వచనం నుంచి 21, 22 నుంచి చదవండి. రండి లూకాసు సువార్త 21, 22 నుంచి. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినం. ఆ దినంలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. 20 వచనం అంటాడు, యెరూషలేము ధరల చేత చుట్టబడ్డ మీరు చూసినాం. ఈ మధ్యలో ఎక్కడో నేను వాట్సాప్లో ఎవరు పెట్టారు, యెరూషలేములకు ఏమంటారు, నాకు మెసేజ్ చూశాను. మందిరాలు కట్టడానికి ఒప్పందం అయిందో ఇచ్చారు. తర్వాత ఇంకొకటి పెయ్య ఎక్కడది, బ్రెజిల్లోనా తెలుసు లేదా? బ్రెజిల్ దేశంలో ఎర్రటి పెయ్య అంటే ఈ ఎర్రటి పెయ్య వారి యూదుల ఆచార ప్రకారంగా దేవుని మందిరంలో దాన్ని ఏం చేస్తారు? దహనములు అర్పిస్తారు. అంటే ఇవన్నీ అక్కడకు సాదృశ్యం అన్నమాట. కాబట్టి చాలా దగ్గరగా మనం ఉన్నాం. అయితే ప్రభు మనకు వాగ్దానం చేశారు. ఈ దినాలు మనకు సమీపిస్తున్నాయి కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటాడు, లోకంలో అనేక మంది భయపడుతూ వస్తారంట. ఇవి జరగాలని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ కళలు 22వ వచనంలో ఉంటాడు. అందరూ కలిసి చదువుదామా? రండి లూకాసు సువార్త 21, 25 అందరూ కలిసి చదువుతున్నాం. ఇవి జరగాలని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు ఎత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నదనేనో. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు ఎత్తుకోండి. మనం చూస్తున్న వాక్యంలో ఏమని దావీదు ఏమన్నాడు? 8వ అధ్యాయం 3వ అధ్యాయం, యెహోవా నీవే నాకు అతిశయాస్పదము, నీవు నా తల. కాబట్టి మనం తల దించుకోకూడదు, మనం కలవరపడకూడదు, మనం నిరాశపడకూడదు, కృంగిపోకూడదు. అని రాకడ దినాల్లో ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే పెళ్లి కూతురికి ఎట్లుంటుందండి? ఎప్పుడే దిగులు ఉంటుందా? ఎందుకు వస్తున్నాడు అని ఉంటుందా? ఎట్లుంటుంది చెప్పండి? ముసుగు వేసుకుంటుంది కానీ ముసుగులో చూస్తూ ఉంటుంది. మీరు చూసారు ఎప్పుడు పెళ్లి కూతుర్ని? పెళ్లి కూతురు మీరు ఎప్పుడు చూడలేదా? వాళ్ళు చూడడానికి ఇట్లా తలకాయ ఉంచుకుంటే ఉంటారు, కప్పులు ఉంటారు కానీ ఇట్లా చూస్తూ ఉంటారు. అంటే చూస్తూ ఉంటారు. వాస్తవం చెప్తున్నా, ఎట్లా పెళ్లి కూతురు కానీ వాళ్ళు కూడా ముసుగులో చూస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే మనం ప్రభుత్వం చూడాలి. ఎలా చూడాలి? ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం చూడాలి. ఆ పెళ్లి కుమారుని మనం చూడగలగాలి, మనం సిద్ధపడాలి. కాబట్టి నేను అనుకుంటున్నా, ఏ పెళ్లి కూతురు కూడా పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే తప్పకుండా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఏడుస్తుందా? చెప్పలే ఏ మీరు సంతోషం ఉన్నట్లేదు వేసుకోవడం రాక కదా. ఇంకొక కాలం ఉంటున్నాయి నాకు, మేము అన్నీ చేసుకొని పెళ్లి చేసుకొని మా పిల్లలు ఉన్నారు కదా. కొన్నిసార్లు మనకి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. నేను చచ్చిపోయే లోపల చెప్పలే నా పిల్లలకు ఉద్యోగం కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి,
తర్వాత ప్రభువా నువ్వు రా, ఎప్పుడు రావాలంట అంటే మనం ఆయనకి టైం టేబుల్ ఇస్తాం అన్నమాట. ఎవరికి? యేసు ప్రభువారికి టైం టేబుల్ మనం ఇస్తాం కదా. అట్లా ఎప్పుడు అనుకోకూడదు. మనం పిల్లల విషయంలో, మన విషయంలో ఆయన ఎన్నడూ తగ్గుకొనే. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, అందుకే ఒక ఆయన వల్ల అంటాడు, బిలీవ్, బీ రెడీ, బీ ఫెయిత్. భలే ఉంటుంది ఆ సీక్రెట్స్, ఆ వరుస భలే బాగుంటుంది. బిలీవ్, ఇంకా బీ రెడీ, బీ అంటే నమ్మకంగా ఉండాలి మనం ఈ చివరి దినాలు. అందుకే ఆ వల్ల ఏం చూపిస్తుందంటే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తుంది. దావీదు తన పిల్లలను కోల్పోయినప్పటికీ, వారు నరహంతకులైనప్పటికీ విధానం చూస్తూ వచ్చారు. దావీదు విషయంలో, దేవుడు దావీదును నమ్ముకునే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో ఆ నమ్మకమైన మనసు గలవాడిగా దావీదు ఉంటూ వచ్చాడు. అందుకే ఒక సందర్భంలో రాయబడిందన్న ఏమైనా దావీదు నమ్మకమైన మనసు గలవాడు. వాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నమ్మకమైన వాడు. అందుకే ఆయన శరీరాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకైనా చెప్పలే, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దేని చేయడం చెప్పాను. కాబట్టి మధ్యాహ్నం కాల్సి దేవుని వాక్యం వెలుగులో మనం పరీక్షించుకొని క్షమాపణ కోరుతున్నాం. ఎన్నోసార్లు మనం దిగులు పడుతున్నాం, ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా. మీకు మరలా చెప్తున్నాను, పరిస్థితులు మనం మార్చలేదు. ఆ విషయాన్ని గమనించండి. పరిస్థితులు మనం మార్చలేదు. ప్రభు ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలోనే మనం ప్రభుని కనపరచడం నేర్చుకుంటాం. మీకు చెప్పాను ఒకసారి నైటింగేల్ పక్షి విషయం. ఈ నైటింగేల్ పక్షి అంట ఆ సముద్రం మీద ఎగురుతూ వస్తుందంట. ఆ సముద్రం మీద ఒక ఓడ ప్రయాణం చేస్తుందంట. అందులో లోపల ఒక మరి కవి ఉన్నాడు. అయితే చల్లటి ప్రాంతంలో ఆ యొక్క ఓడ అలాగే అలల మీద పోతా ఉంటే సంతోషంగా ఉన్నాను. ఏదైనా పాట రాద్దాం, ఏదైనా రాద్దాం అని ఆలోచనగా కూర్చొని పేరు బుక్ తీసుకొని కూర్చున్నాడు. అయితే ఈ నైటింగేల్ పక్షి అలాగే ఎగురుతూ వస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే వర్షము, తుఫాను వచ్చే స్థితికి వచ్చేసింది వాతావరణం. ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేసేసారు. ఇంకా ఆ ఓడలో ప్రవేశించడానికి ఆ నైటింగేల్ పక్షికి ఎక్కడ ద్వారం లేదు. ఇంకా ఆ పక్షి అంట ఎగురుతూ అటు మరి కొట్టు పెట్టాడుతూ మరి ఎలాగైనా పోవాలని ప్రయత్నం చేస్తే అవకాశం అంతా లేదు. డోర్ ఏమైంది? మూసివేయబడింది. మూసివేయబడిన తర్వాత ఆ పక్షి ఆ గాలికి చూడండి అటు ఇటు కొట్టు పెట్టాడుతూ ఎగురుతూ ఆ సముద్రం మీదంట ప్రయాణం చేస్తూ వచ్చింది. తీరా ప్రయాణం చేస్తూ వస్తే ఏం జరిగింది తెలుసా? ఆ యొక్క సముద్రంలో ఒక మంచు కొండ, ఏంటంట ఒక మంచు కొండ తేలాడుతూ ఉందంట. ఆ మంచు కొండలో ఒక త్వర ఉందంట. త్వర అంటే తెలుసు కదా, చిన్న రంధ్రం ఉందంట. ఈ నైటింగేల్ పక్షి ఏం చేసిందంటే ఆ త్వరలోనే మీరు కూర్చొని అక్కడి నుంచి పాట పాడుతుందంట. ఆ కవి రాస్తారు, ఆ పక్షులకు ఉన్న జ్ఞానం మనకి లేదు. చూడండి, దేవా నన్ను రక్షించావు, ఈ సముద్రంలో ఈ యొక్క మంచుకొండ ఎందుకు వచ్చావు? మంచుకొండ వచ్చినా ఇంకేంటి? ఈ మంచుకొండకు ఏముంది? తొందరగా వచ్చావు ప్రభా. అవును, దేవుడి నాడు చిన్న గూడు ఇచ్చాడు నీకు. ఏదో స్థలంలో మనం ఉన్న స్థలం చిన్న వచ్చాడు. మనకున్న పరిస్థితుల్లో మనం ప్రభుని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన కనపరుస్తూ రావాలి. కానీ ఎప్పుడు ఎడమము పొడమము పెట్టుకుంటే ఏం చేస్తాం? దేవుని ఎలా ఆరాధించగలం? అది ఆ ఇంగ్లీష్లో ఒక సహోదరి ఆ పేరు నాకు గుర్తు రావాలి. ఆమె మంచి అంటే కీర్తనలు రాసిన వ్యక్తి అన్నమాట. ఆమె రాసిన ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నాట్ టర్నింగ్ బ్యాక్. వెనక తీసే ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వెనక తీయడానికి ఆరంభిస్తామో చూడండి, ప్రభు అంటాడు నా గడ్డి మీద చేయి పెట్టి వెనక తిరుగువాడు నా రాజ్యమునకు. అందుకే దేవుడు నా అంతరంగంలో నేను చెప్పగలను, బలమైన కార్యం చేశాను. నాకు అదే సంతోషం. బలమైన పునాది చేశాను. నా చేతులు ఏమైనా సంభవించింది, నేను ఏడుస్తాను, బాధపడతాను, ఎన్నెన్నో నేను నా శరీరంలో బాధపడగలను. నా ప్రభువును విడిచే విషయం నేను ఎప్పుడూ విడిచిపోతాను. ఆ స్థిరమైన హృదయం మన జీవితం అప్పుడు మనం తరలేదు. ఎందుకంటే మన విడుదల ఏమవుతుందో చెప్పలేదు, సమీపం అవుతుంది. రండి ప్రార్థన చేసుకున్నాం.
మోకరిద్దాం. ప్రభువా నన్ను క్షమించు. ఆ సీయోనుకు వచ్చిన దావీదు అనుభవం ఎలాగో నమ్మకస్తుడిగా ఆయన ఉంటూ వచ్చాడు. అంటే నమ్మకమైన వారిగా కృతజ్ఞత కలిగే విషయంలో నేను అలాగ సహాయం చేయవచ్చు. తన పిల్లలు నరహంతకులు, తన పిల్లలు తనకు కీడు చేస్తూ వచ్చారు, తన పిల్లలు అవమానం తెచ్చారు, అయినా దావీదు నిన్ను కనపరిచే విషయం ఎక్కడ నిర్లక్ష్యంగా దేవా నా అంతరంగంలో పైన కార్యం చేయి. నా పిల్లలు నా మాట వినేది, నేను ఆశించిన మేరకు వారు ఎదుగుదలకు రాలేదని ఎన్నిసార్లు నేను విసిగించాను, ఎన్నిసార్లు నేను బాధ పెట్టాను ప్రభువా. ప్రభువా నన్ను క్షమించాను. ప్రభుని అడుగుదామా? నిజమే, ఎన్నోసార్లు ప్రభు మనం విసిగించిన మనకు వస్తున్న పరిస్థితులు, మనకు వస్తున్న దాడులు, శత్రువు దాడులు, ఇవన్నిట్లో మనం సియోనులో సంతోషించలేకపోతూ వచ్చాం. ఆ సియోను అనుభవం దావీదు వల్ల మన జీవితంలో లేకపోయింది. ఆయన నీ మధ్య ఉన్నాడు, మర్చిపో. నీ శ్రమంలో నువ్వు నశించిపోవట్లేదు. కొన్ని శ్రమలు నీకు వచ్చాయి. ఆ నైటింగిల్ పక్షి చూడండి, ఆ త్వరలో ఆ యొక్క మంచు కొండలు త్వరలు కూర్చొని ఎంత చక్కగా పాడుతుంది. ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఒక చిన్న పని ఇచ్చాడు దేవుడు, చిన్న వ్యాపారం ఇచ్చాడు దేవుడు నీకు. అక్కడి నుంచి పాడు, అక్కడి నుంచి ప్రభువును స్తుతించు. అదే నీకు ఆశీర్వాదం. దావీదును ఆశీర్వదించిన దేవుడు నేను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాను. మౌనంగా ప్రార్థనలో ఏకీభవించు.